మారింది మీటింగ్ విధానమే గాని మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కింద పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్చూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగు వారి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి, కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు.